దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము మేలు కలుగు మార్గము. మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇర్మియా గ్రంథము 6:16 నెమ్మది కలగాలంటే మేలైన మార్గంలో నడవాలని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుందండి. ఆ మేలైన మార్గము యేసే. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పిన యేసును వెంబడించుటయే మనకు మేలుకరము. మార్గమనగా మనము ప్రయాణించు దారి లేక త్రోవ అని అందరికీ తెలిసిన విషయమే. అంతరార్థం మాత్రమా మన నడవడి, మన ప్రవర్తన సరళి. మంచివారైతే అది మంచి మార్గము, చెడ్డవారైతే చెడు మార్గము. దైవవాక్యములో మనకు 2 మార్గములు స్పష్టంగా గోచరిస్తున్నాయండి. ఇరుకు మార్గమును ప్రవేశించుడి. నాశనమునకు పోవు మార్గము వెడల్పుగాను, ఆ దారి విశాలమై ఉన్నది. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితముగా ఉన్నది. దానిని కనుగొనువారు కొందరే. మత్తయి సువార్త 7:13-14 ఇరుకు మార్గము. మొదటిగా యేసయ్య మార్గము, అది జీవ మార్గం, పరలోకము చేర్చు మార్గము. ఆ త్రోవలు కొద్దిగా జ్ఞాపకం చేసుకోగలిగితే ఆ మార్గంలో ప్రవేశించేవారు కొందరే అనే వాక్యము సెలవిస్తుందండి. ఆ కొందరిలో మనము ఉన్నామా అని పరిశీలించుకోగలిగితే ఆ మార్గములను మనము వెతకాలి. ఆ ఇరుకు మార్గము శ్రమలతో కూడిన ఆధ్యాత్మికమైన మార్గము. దేవుని యందు భయభక్తులు గలవారు కోరుకొని నడిచేది. ఇది యెహోవాకు అంగీకారమైన మార్గము. ఆ మార్గము ఎట్టివో దైవవాక్యము సెలవిస్తుందండి. ఏమనగా ఆయన మార్గము పరిశుద్ధమైనది. కీర్తన గ్రంథం 77:13 ప్రకారం దేవుని మార్గము రాజమార్గము. అది అపవిత్రులు పోకూడని మార్గము. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెషయా గ్రంథం 35:8 ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధత కలిగి ఉంటే ఆ పరిశుద్ధమైన రాజమార్గంలో ప్రవేశించే అర్హత అని మనకి వాక్యము అర్థం చెప్తుందండి. యెహోవా మార్గంలో చక్కనివి. హోషేయ గ్రంథం 14:9 ప్రకారం యథార్థమైనవి, నమ్మకమైనవి, నీతిగలవి. నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు. కానీ తిరుగుబాటు చేయు వారికి అది అడ్డం కనుక వారు తొట్టిల్లుదురు అని ప్రవక్త హెచ్చరిస్తున్నారండి. యెహోవా మార్గము తేజరిల్లును. సామెతల గ్రంథం 4:18 ప్రకారం నీతిమంతులు అనుసరించే మార్గము యెహోవాకు తెలియను కనుక నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. వాక్యం అనే దీపమును మనలో వెలిగించి ఆయన ముఖ కాంతి మన మీద కలిగినప్పుడు ఆయనలో మనము తేజరిల్లగలము. చీకటి మరణ ఛాయలు పారద్రోలి వెలుగు అందించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చారు కదండి. ఆయన కాంతిలో మనము తేజరిల్లాలి. తర్వాత వాక్యము యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములు. కీర్తనల గ్రంథం 20:10 ఆయన కృపాసత్య సంపూర్ణుడైనందున శాశ్వత ప్రేమతో ప్రేమించుచు విడవక కృప చూపుచు నడిపిస్తున్నారు. తర్వాతది యెహోవా మార్గం క్షేమమిచ్చును. ఇర్మియా గ్రంథం 7:23 ప్రకారం ఆయన మాటలు అంగీకరించి ఆయన ఆజ్ఞాపించే మార్గంలో నుండి నడుచుకోవాలి. అప్పుడే ఆయన మన దేవుడే మనలను తన జనులుగా చేసుకొని క్షేమమును కలుగచేయును అని పలికారు ప్రవక్త ద్వారా. అంత మాత్రమే కాదు, నీతి మార్గంలో నడిపిస్తూ అంధకారపు లోయలలో నుండి లేవనెత్తి బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు మన వెంట ఉంచునని వాగ్దానం ఇచ్చిన వారు ఆ ప్రభువే కదండి. ఇట్టి జీవపు మార్గముల గుండా మనం ప్రయాణిస్తున్నామా పరిశీలించుకుంటే లేదు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తుందండి. ప్రతి వారును తమకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నారు. తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడు ఒకడును లేకపోయాను. ఇర్మియా గ్రంథము 8:6 ప్రకారం ఇదే మనస్థితి అయితే మనలను జీవ మార్గం నుండి తప్పించి నాశనకర మార్గంలోనికి నడిపిస్తుంది. ఎలాగనగా ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గము కలదు, అయితే తుదకు అది మరణంనకు త్రోవతీయును. సామెతల గ్రంథం 14:12 ప్రకారం ఎవరికి వారు నేనే అంత మంచి చేస్తున్నాను, నాదే సరైన మార్గము అని అహంతో గర్విస్తే
అది నాశనకరమైన మార్గమే అవుతుంది అని దేవుడు వాక్యంతో సామెతల గ్రంథం 14:12 ప్రకారము హెచ్చరిస్తున్నారండి. విశాల మార్గం అదే సాతాను మార్గం. ఆ మార్గంలో ప్రయాణించి నశించిన కొందరిని మనం పరిశీలించగలిగితేనండి పరిశుద్ధ వాక్యపు వెలుగులో చూడగలము. ఏమనగా వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన మార్గమున నడిచిరి, తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. యూదాపత్రిక 1:11 ప్రకారం. అయ్యో వారికి శ్రమ అని వాక్యము మనల్ని హెచ్చరిస్తుందండి, ఆకర్షిస్తుంది, దుఃఖపడుతుంది. ఆమెన్.